గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని తుమ్మలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో బోయపాలెం నందు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ డైట్ ఆఫ్ ఎక్సలెన్స్ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బొర్ల రామాంజనేయులతో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరులో టీచర్లకు అత్యాధునిక శిక్షణ అందించేందుకు గాను డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి రంగంలోనూ నాణ్యమైన వ్యవస్థ అవసరమని, ముఖ్యంగా విద్యారంగంలో టీచర్లకు ఆధునిక నిరంతర శిక్షణ కీలకమని తెలిపారు. మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా 2047కు వెళ్ళాలి అంటే అన్ని రంగాల్లో కూడా ఒక క్వాలిటీతో కూడినటువంటి వ్యవస్థ ఉండాలి. ఈరోజు టీచర్స్ని తీసుకుంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ ఉన్నారు. మనం ఈ మధ్య ఇచ్చిన డిఎస్సి వల్ల కానీ ఏదన్నా కానీ. అయితే టీచర్స్కి మోస్ట్ అడ్వాన్స్డ్ క్వాలిటీ కన్సిస్టెంట్గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేటువంటి విద్యని అందించగలుగుతారు. అందులో భాగంగా ప్రధానమంత్రి మోదీ గారు సమగ్ర శిక్ష ఈ పథకం ద్వారా ఒక 3 డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ని రాష్ట్రానికి మంజూరు చేశారు ఈ సంవత్సరంలో. అందులో 1 గుంటూరు, 2 నెల్లూరు, 3 విశాఖపట్నం. ఒక్కొక్కటి 13 నుంచి 15 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేశారు. గుంటూరుకు వచ్చేటప్పటికి ఈ 13 కోట్లలో దాదాపు 40,000 స్క్వేర్ ఫీట్ తోటి 3-4 బిల్డింగ్లు. మెయిన్ బిల్డింగ్ ఏమో ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించింది, అదేవిధంగా హాస్టలు, క్వార్టర్స్, ఇట్లా 3 బిల్డింగులు తీసుకున్నారు. టోటల్ 40,000 స్క్వేర్ ఫీటు. ఇందులో అడ్మినిస్ట్రేషన్కి టీచింగ్ చేయాల్సినటువంటి బ్లాక్స్, అదేవిధంగా ఎక్విప్మెంట్, మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్, కంప్యూటర్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ, నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఈ ఎక్విప్మెంట్ తోటి ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు హాస్టల్లో, ఇక్కడ హాస్టల్ సదుపాయంలో ఉండి ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని, అంటే ఒకసారి ఇమీడియట్గా జాయిన్ అయినప్పుడు ట్రైనింగ్, అదేవిధంగా కంటిన్యూస్గా ట్రైనింగ్ ఉండే విధంగా ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కూడా ఈ డైట్ సెంటర్ అనేది సర్వీస్ చేయబోతా ఉంది. వచ్చే 50-60 సంవత్సరాలకి కాంట్రాక్టర్ గారు ఉన్నారు, వారికి కూడా చెప్పాం కరెక్ట్గా కట్టమని. ఎక్కడా కూడా, ఎందుకంటే మంచి ప్రైజ్ ఇచ్చారు. 40,000 స్క్వేర్ ఫీటు, దాదాపు 10 కోట్ల రూపాయలు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక 100 సంవత్సరాలు ఉండే విధంగా 2 కొండల మధ్య అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది. ఈ లొకేషన్లో మంచిగా ఉంటే వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారు, పిల్లలకి మంచిగా చెప్తారని తెలియజేసుకుంటూ, దీన్ని ఈ విధంగా తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ఎమ్మెల్యే గారు ప్రతిపాటి బోర్ల రామాంజనేయులు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.